ఏదైనా దేవుడు నీ జీవితంలో అనుమతిస్తే దేవుడే దాన్ని మళ్ళీ రికవర్ చేయాలి, కానీ ఎవ్వడు నిన్ను మళ్ళీ బాగు చేసే మార్గం లేనే లేదు. అది సాధ్యం కానే కాదు. ఆయనే లేపాలి, నిన్ను పడగొట్టిన వాడే నిలబెట్టాలంటే నువ్వు ఆయన్నే ఆశ్రయించాలి, ఆయన వైపు మళ్ళుకోవాలి. ఈ భార్య భర్త ఏం మీటింగ్ వేసారో తెలుసా? ముఖ్యంగా భార్య, ఈ ప్రాంతం అంతా కరువుతో ఇబ్బంది పడుతూ ఉన్నారండి. పనులు లేవు, ఉపాధి లేదు, పంటలు పండట్లేదు. మనం ఇక్కడే ఉంటే చచ్చిపోతాం. ఈ ఊరోళ్ళ దరిద్రం మనకు కూడా అంటుకుందే. ఈ ఊర్లోనే ఉంటే పోతాం. అందుకని మనం వేరే ఊరు పోదాం, అక్కడ సంపాదిద్దాం. నేను చెబుతున్నా, దేవుడు నిన్ను దీవించకపోతే 100 దేశాలు తిరుగు, 100 ఊళ్ళు తిరుగు, దరిద్రమే కానీ బాగుపడటం ఉండదు. నువ్వు ఇక్కడ కాదు, హైదరాబాద్ పో, అమెరికా పో, నువ్వు ఆస్ట్రేలియా పో, సింగపూర్ పో, జపాన్ పో, పాకిస్తాన్ పో, ఇంకో స్థానం పో, యాడికన్నా పో, బెంగళూరు పో, నువ్వు సింగపూర్ పో, యాడికన్నా పో. దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే నువ్వు ఉన్న చోటని నీకు అంత అన్నం దొరికిద్ది, నీకు అంత ఆశీర్వాదం దొరికిద్ది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సఫలమవుతావు. నువ్వు ఏ ప్రాంతంలో అడుగుపెట్టినా అక్కడ దీవెన నీకు ఎదురొచ్చింది. దేవుడు కృప చూపకపోతే బతుకుదామని పోయిన నువ్వు బతుకునే కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. బాగా చెవులు రిక్కించుకొని వినండి. కొంతమందికి ఇప్పటికే అనుభవం అయింది. ఇప్పుడు దరిద్రం వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందని ఆలోచన చేసుకోవాలి. ఎక్కడ తేడా పడ్డాం, ఎక్కడ రాంగ్ స్టెప్ వేసాము. బెత్లెహేం వాళ్ళంతా అక్కడే ఉన్నారు, ఏ ఊరు పోగల. ఈ ఫ్యామిలీ మాత్రం బతుకుదాం అనుకొని, నయోమే ఏంటండి, ఏంటి ఆలోచన చెప్పరేంటి? ఏం చేద్దాం నయోమే? ఊరోళ్ళు తింటే తిందాం, ఊరోళ్ళు పస్తుంటే ఉందామే. ఇంకో చోటుకు పోతే మన దేశం, మన ఊరు, మన ప్రాంతం, మన ప్రజలను వదిలిపెట్టి ఎక్కడికి పోతాం? మన దేవుడిని వదిలిపెట్టి ఎక్కడికి పోతాం? ఇట్లాంటి మాటలు మాట్లాడతావు. ఎక్కడ ఉంది కాస్త అనుకూలత అనేది చూడవు. నేను కనుక్కున్నా, మోయాబు ప్రాంతంలో పుష్కలంగా ఉందంట సమృద్ధి. ఈ కరువులో ఇక్కడుండి సచ్చే కన్నా మోయాబు ప్రాంతం పోతే మనం బ్రతుకుతాం, మనం పిల్లల్ని బ్రతికించుకుంటాం. నా మాట వినండి అని. మరి ఏం మీటింగ్ జరిగిందో, ఏం సంగతో రేపు నయోమిని అడగాల. ఖచ్చితంగా నేనైతే గ్యారెంటీగా అనుకుంటున్నాను, నయోమే ప్రోత్సహించింది ఈ పాయింట్ కని, ప్రోత్సహించింది. బాగా వినండి. ఇందాక చెప్పిందేమో ఆది కాండంలో స్టోరీ, ఇప్పుడు చెప్పిందేమో రూతు గ్రంథంలో స్టోరీ. అని మీకు తెలుసు, అందుకే రెఫరెన్స్లు చూపించట్లా. మీరు కూడా చాలా కాలం నుంచి ఇని ఉన్నారు. సరే, ఈమె పోడుబడలేక ఇప్పుడు ఏం చేద్దాం? పిల్లలు ఎక్కడికో ఎందుకు మమ్మీ వెళ్ళేది, ఇక్కడుండి ఇక్కడే మనం ఏదన్నా తిప్పలు పడదాం మమ్మీ అంటే, ఉండండ్రా మీకు తెలియదు, మీరు కూడా ఆయన తోడుపోయిన వాళ్ళే, మొత్తం అందరే నా కర్మ కొద్దీ, పదండ్రా ఆడబోతే బతుకుదాం, పనులు ఉంటాయి, పంటలు ఉంటాయి, అది ఇది అని చెప్పింది. మొత్తం సట్టుగుట్టు కట్టారు, బయలుదేరారు. ఊరు మొత్తం చూసింది వీళ్ళు బయలుదేరిపోవటం. ఎందుకు వెళ్తున్నారు? మేము కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాం, కరువుతో మేము ఇబ్బంది పడుతున్నాం. మనం దేవుని వైపు తిరుగుదాం, దేవునికి ప్రార్థన చేద్దాం, పశ్చాత్తాపడదాం, మారు మనసు పొందుదాం, క్రమాన్ని దిద్దుకుందాం. దేవుడు తప్పకుండా కనికరించి మళ్ళా ఆశీర్వదిస్తాడు, వర్షం పంపిస్తాడు, పంట పండేటట్టు చేస్తాడు, ఆహారం దొరికేటట్టు చేస్తాడు. మనం తప్పుడు జీవితాన్ని దిద్దుకోవాలి, కానీ మనం అడ్రస్ మారితే మాత్రం బతుకు మారిద్దా? వాళ్ళు అన్నారు. పాపం వాళ్ళు సలహాలు చెప్పారు. ఊరోళ్ళ సలహాలు ఏంటి, ఊరకనే పోతామని అనుకుని నయోమి హడావుడి చేసింది. పోయారు, మోయాబు దేశానికి పోయారు. మోయాబు దేశంలో బ్రతుకుతున్నారు. ఆడికి పోయిన తర్వాత బెత్లెహేములో ఉన్న కరువు మోయాబులో లేదు, కానీ మోయాబు దేశానికి పోయిన తర్వాత కొద్ది కాలానికి నయోమి భర్త చనిపోయాడు. ఏదో బలహీనత వచ్చింది, సడన్గా చనిపోయాడు. కొడుకులిద్దరికీ పెళ్లిళ్ళు చేసింది, మహులోను కిల్లియోను, వాళ్ళిద్దరి పేర్లు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయినాయి. అదేం విచిత్రమో, కొద్ది రోజులకొకడు ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. భర్త పోయాడు, పిల్లలు పోయారు. భర్త పోయినప్పుడన్నా ఆలోచన చేసుకొని పిల్లల్ని తీసుకొని రిటర్న్ అవ్వాలిగా, సరి చేసుకోవాలిగా, మారు మనసు పొందాలిగా. అవలా ఇక పిల్లలు కూడా పోయారు. ఇద్దరు కోడళ్లను అత్త మిగిలారు. అత్త నయోమి,
ఒక కోడలు ఓర్ప, ఒక కోడలు రూతు. చివరికి ఆలోచించుకుంది నయోమి, దేవుడు నన్ను వదల్లా, అక్కడుంటే చస్తామని ఇక్కడికి వచ్చి బతుకుదామంటే ఏ చావు వచ్చిద్దని భయపడ్డాం, అదే చావు ఇక్కడ వచ్చింది. అక్కడ వచ్చింది అనుకున్న చావు ఎక్కడొచ్చింది? మోయాబు దేశంలో వచ్చింది. వచ్చేటప్పుడు సమృద్ధి గలదానిగా వచ్చాను, భర్తతో పిల్లలతో కుటుంబంగా వచ్చాను. ఇప్పుడు ఒంటరి కత్తెనైపోయాను. ఈ మోయాబు దేశంలో ఆడపిల్లల్ని చేసుకున్నాను. ఇంకా నేను ఎందుకు ఇక్కడ ఉండాలి? బతుకుదామని వచ్చి అన్నీ కోల్పోయాను. ఇప్పుడు నేను ఇక మారు మనసు పొందుతున్నాను. నా ప్రజల దగ్గరికే వెళ్తాను, నా దేవుడి దగ్గరికే వెళ్తాను, నా పితరులున్న స్థలానికే వెళ్తాను. బతికితే బతుకుతాను, చస్తే చేస్తాను అక్కడే అని నిర్ణయానికి వచ్చి మారు మనసు పొందింది. ఆ మారు మనసు పొంది కోడళ్ళని దగ్గరికి పిలిచి కోడళ్ళతో మాట్లాడుతుంది. అమ్మ ఓర్ప, నేను ఒక సలహా చెప్తా, చెయ్యి. నాకా కొడుకు లేడు, నేనా ఇంకో జీవితాన్ని నీకు ఇవ్వలేను. నా మాటిని మీ పుట్టింటికి వెళ్ళిపో. మీ అమ్మ మీ నాన్న నిన్ను చేర్చుకొని నీకేదో తగ్గ సంబంధాన్ని చూసి పెళ్లి చేసి నిన్ను ఒక ఇంటి దాన్ని చేస్తారు. నా బతుకేటు మోడైపోయింది, నీ బతుకెందుకు అట్ట కావాలమ్మా? నా మాటిని నేను చెప్పినట్టు వెళ్ళు తల్లి అంది. వెంటనే ఓర్ప సంతోషించి, నువ్వు అత్తవి కాదమ్మా, నువ్వు అమ్మవి అని ఒక డైలాగ్ వేసి వెళ్ళిపోయింది. ఒక ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ డైలాగ్ కోసం ఎదురు చూస్తున్నావా? పాపం ఏమందే ఆమె పోయింది. తర్వాత రూతుని పిలిచింది. మా రూతు రారా తల్లి. రూతు దగ్గరికి వచ్చింది. రూతు, నేను ఒక సలహా చెప్తా, చేస్తావా? చెప్పత్తమ్మా. ఏంటి? నా మాట విని నువ్వు నీ పుట్టింటికి వెళ్ళమ్మా. నేను చేసుకున్నది నేనే అనుభవించాలి, నేను చేసుకున్నది నేనే అనుభవించాలి. నాకు ఈ పరిస్థితి న్యాయమే. మీకెందుకమ్మా ఈ శాపం? అదిగో నీ సోదరి ఓర్పజుడు వెళ్ళిపోయింది, నువ్వు కూడా వెళ్ళిపోమ్మా. నీ పుట్టింటికి పోతే నీకు తగ్గ సంబంధాన్ని చూసి పెళ్లి చేసి నిన్ను ఒక ఇంటి దాన్ని చేస్తాడు. నాలాగా మోడుగా నీ బతుకు మారిపోకూడదు, నీ బతుకు పచ్చగా ఉండాలమ్మా, నువ్వు ఆశీర్వదించబడాలి. నా మాట వినమ్మా, వెళ్ళిపో అని చెప్పేసింది ఓపెన్గా. నయోమి ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని వైపు తిరగాలి, దేవుడున్న ప్రదేశానికి నేను వెళ్ళాలని తన మనసుని స్థిరపరుచుకుందో, దేవుడు మళ్ళా నయోమి జీవితంలో జోక్యం చేసుకోవటం మొదలుపెట్టాడు. రూతుకి నయోమి మీద దయ పుట్టేటట్టు చేశాడు. రూత్ ఏమందో తెలుసా? అత్తమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వచ్చినప్పుడు సంతు గలదానివిగా భర్తను కలిగి నువ్వు వచ్చావు, పిల్లల్ని కలిగి నువ్వు వచ్చావు, ఇక్కడికి వచ్చి మొత్తాన్ని కోల్పోయావు. ఆమె కూడా వెళ్ళిపోయింది, నేను కూడా వెళ్ళిపోతే ఒంటరి కత్తెగా నీ జీవితం ఎక్కడ రాలిపోతావో తెలియదు. నాకు నువ్వు, నీ కుమారుడు ఉన్నంత వరకు నాకు నువ్వు అత్తవి. ఆయన ఎప్పుడైతే నిద్రించాడో అప్పటి నుంచి నీవు నాకు అమ్మవు అనుకుంటున్నాను. నేను, నువ్వు నాకు మా అమ్మవు అనుకుంటున్నాను, మా అమ్మవు అనుకుంటున్నాను, నేను నా తల్లివి అనుకుంటున్నాను. మరణమే తప్ప మనల్ని ఇంకొకటి ఏది కూడా వేరు చేయడానికి వీల్లేదు. నువ్వు వెళ్తానన్నావుగా, నేను వస్తాను నీతో పాటు. నువ్వు ఉన్న చోట నేనుంటా, నువ్వు మృతి పొందే చోట నేను మృతి పొందుతా. నీ జనులే నా జనులు, నీ దేశమే నా దేశము, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నన్ను వెళ్ళు అని మాత్రం అన్నది. ఈ దశలో నిన్ను వదిలిపెడితే నాకన్నా దుర్మార్గురాలు ఇంకొకటి ఉంటుంది అని అతని పట్టుకొని అలా ఏడ్ చేసింది. బాధపడకు ఋతు, ఈ మాటలు స్థిరమని నయోమి తలపోసి తనతో వెళ్ళడానికి రూతుకి మనసు స్థిరమైందని ఎరిగి అత్త కోడళ్ళు బయలుదేరారు. వెళ్ళేటప్పుడు సమృద్ధి గలదానిగా వెళ్ళింది, మళ్ళా ఉన్న ఊరికి వచ్చేటప్పటికి మొత్తం కోల్పోయినటువంటి వ్యక్తిగా వచ్చేస్తుంది. ఆ ఊరి వీధుల్లో ప్రజలు కనపడుతూ ఉన్నారు. వీళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు
కరువులో ఉన్నారు, కానీ వీళ్ళు తిరిగి వచ్చినప్పుడు వారు సమృద్ధితో ఉన్నారు. పొలాలన్నీ పచ్చగా ఉన్నాయి, మంచి పంటలతో ఉన్నాయి, సమృద్ధి పంటలతో ఉన్నాయి. అవి తిరిగి రిటర్న్ అయిన తర్వాత ఆ వీధుల్లో కూడా నడుచుకుంటూ వస్తుంటే ఆడోళ్ళు మాట్లాడుకుంటున్నారు, మగవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ మనిషి నయోమి గదు, మన నయోమేగా, మన నయోమి గదు అని అందరూ నయోమి 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 ఎలిమెలెకేడి, మహ్లోనేడి, కిల్యోనేడి, ఏరి పిల్లలేరి, నీ భర్త ఏడి? నయోమి మాట్లాడవే, సంతు గలదానిగా, భర్తను గలదానిగా పోయావు, ఒంటరిగా వస్తున్నావేంటి అంటే పెద్దగా ఏడ్చింది తన ప్రజలను చూసి. ఏడ్చి, నన్ను నయోమి అని పిలవకండి, యెహోవా నన్ను రిక్తురాలినిగా చేసి ఉన్నాడు, నన్ను మారా అని పిలవండి. నా జీవితం మధురంగా లేదు, నా బ్రతుకు మధురంగా లేదు, నా బ్రతుకు చేదైపోయింది, నా బ్రతుకు మారా అయిపోయింది. ఇది నాకు నేను ఇచ్చుకుంటున్న పేరు మారా. వాళ్ళు ఏడ్చారు, అయ్యో వాళ్ళు చనిపోయారు. అవును, రూతుతో నయోమి తన సొంత ప్రాంతానికి వెళ్ళింది, తన ఇంటికి వెళ్ళింది. ఇల్లు పాడుబడి ఉంది. అలాగే వెళ్ళిపోయి అతను ధైర్యపరిచి రూతు చకచక ఇంటిని శుభ్రం చేయటం మొదలు పెట్టింది. జ్ఞానవంతురాలు ఇల్లును కట్టుకుంటుంది, బుద్ధిహీనురాలు ఇల్లు పెరికి వేసుకుంటుంది. అలాగే వెళ్ళిపోయి ఇంటిని శుభ్రపరిచి అత్తకు ధైర్యం చెప్తుంటుంది, నువ్వు ఇక్కడ ఉండు, పొలానికి నేను వెళ్తా, నేను కష్టపడతా, గింజలు తెస్తా, వండుకుందాం, నేను చూసుకుంటాను అత్తమ్మ, నువ్వు దిగులు పడవాక అత్తమ్మ, పదే పదే అవి తలుచుకొని కృంగిపోవాక అత్తమ్మ, నువ్వు మారావి కాదు, జీవం గల దేవుడు మన బ్రతుకుని మధురంగా మారుస్తాడు. మీకు తెలుసా, తన కొడుకులు బ్రతికుండి, తన భర్త బ్రతికుండి, వాళ్ళు ఇక్కడే ఉండి ఈ ప్రదేశంలోనే ఉండి వాళ్ళు జీవించినట్లయితే ఆ పరిస్థితి ఎలా ఉండేదో మనకు తెలియదు. వాళ్ళ చరిత్ర బైబిల్లోకి రాకపోతుండే. కానీ ఈరోజు నయోమి జీవితం ఒక మలుపు తిప్పాడు దేవుడు. ఈ రూతు వల్ల ఈ నయోమి చరిత్ర బైబిల్ గ్రంథంలోకి వచ్చింది. రూతు వల్ల. ఎందుకంటే రూతు నీతిమంతురాలు, రూతు దేవుని దృష్టికి ఆమోదం పొందింది. అన్యురాలే గాని దేవుడి చేత ఆమోదం పొందింది. దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడు ఆమె కంటే, యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు వచ్చేటట్టు చేశాడు. దావీదుకు తాతం ఎవరో తెలుసా? మీరు దావీదు కుమారుడా అంటారే, ఆ దావీదు తాతం ఎవరో తెలుసా? రూతమ్మే. దేవునికి స్తోత్రం కలుగును గాక. రూతు బోయజునందు ఎవరిని కన్నది? ఎవరిని ఒకరిని కందా? అరే మత్తయి సువార్త 1వ అధ్యాయం తీయండి. బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. ఇంకా పెద్ద లాంగ్ ఏం లేదు. రూతుకి బోయజు ద్వారా ఓబేదు పుడితే ఓబేదు యెషయిని కన్నాడు. ఓబేదు ఎవరో తెలుసా? యెషయి తండ్రి. యెషయి ఎవరో తెలుసా? దావీదు తండ్రి. ఓబేదు దావీదు తాత. రూతమ్మ ఎవరో తెలుసా? దావీదు తాతకి తాతమ్మ. ఈ దావీదు ఎవరో తెలుసా? దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడుగా యేసు ప్రభువు కూడా దావీదు కుమారుణ్ణి అనిపించుకున్నాను అన్నంత ధన్యత పొందిన దావీదు, రాజైన దావీదు, కీర్తనాకారుడైన దావీదు, దీర్ఘదర్శి అయిన దావీదు, ప్రవక్త అయిన దావీదు. బా, మలుపు తిరిగిందా లేదా? మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. ఇక్కడ ఉన్నాళ్ళు, లైవ్ లో ఉన్నాళ్ళు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండి వీక్షిస్తున్నారు, తర్వాత ఎవరు వీక్షించబోతున్నారు, అందరికీ ప్రేమతో చెప్తున్నాను నేను. 1 మనుషులు పెట్టిన పేరు, 2 మనుషులు తమకు తాము పెట్టుకున్న పేరు. దరిద్రులని, శాపగ్రస్తులని, దీనులని మనుషులు తమకు తమ స్థితిని బట్టి పేర్లు పెట్టేసుకున్నారు. నయోమి అయితే మారా అని పేరు పెట్టుకుంది.
కానీ నా దేవుడు, మీరు గమనించండి, దేవుడు కూడా పేర్లు పెడతాడు. దేవుడు కూడా పేర్లు పెడతాడు. కాళ్ళు పట్టుకునేవాడు, మోసగాడు అని పిలిపించుకున్న యాకోబుని యెబ్బోకు రేవు దగ్గర దర్శించి యాకోబుని ఏమడుగుతాడు తెలుసా? నీ పేరేంటని అడుగుతాడు. ఒక పట్టాన్ని చెప్పడం, నన్ను ఆశీర్వదిస్తే నేను వదిలిపెడతానని పెనుగులాడుతాడు. చివరికి లాభం లేదని తొడగూడు మీద కొట్టి, గూడు వసలు కొట్టి యాకోబుని బలహీనుండి చేసినాక కాళ్ళు పట్టుకొని ఏడుస్తాడు. భార్యలో ఆనందం ఉందనుకున్నాను, పిల్లల్లో ఆనందం ఉందనుకున్నాను, డబ్బులో ఆనందం ఉందనుకున్నాను, మందల పశువుల్లో ఆనందం ఉందనుకున్నాను. ఇవేవి నిజమైన ఆనందాలు కావు. నిజమైన ఆనందం నీలో ఉంది, నీతో ఉంది గనక నాకు నువ్వు కావాలి. నీ ద్వారా వచ్చే ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా, నన్ను దాటిపోవద్దని కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు. అప్పుడు అడిగాడు, నీ పేరేంటని. అప్పుడు చెప్పాడు, నేను యాకోబునయ్యా. నా బతుకు కాళ్ళు పట్టుకునే బతుకు, కాళ్ళు పట్టుకునే బతుకు, మోసం చేసిన బతుకు. నిజమే, మీకు తెలుసు. తిరిగి ఏశావు దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్ని మందల పశువుల్ని పంపించి, మా అన్న కోపంగా ఉన్నాడో మంచిగా ఉన్నాడో చూసి కనుక్కోండి. ప్రాణ భయం, కాళ్ళు పట్టుకునే పరిస్థితి, కాళ్ళు పట్టుకునే బతుకున్నది, మోసం చేసుకునే బతుకున్నా. ఇలాంటి జీవితంలో నన్ను వదిలిపెట్టి పోతావా? నన్ను ఆశీర్వదించవా? ఈ అనుభవాల్లోంచి నన్ను బయటికి తీసుకొని రావా? కన్నీళ్లతో యాకోబు దేవుని పాదాలు పట్టుకునేసరికి దేవుడు ఆగిపోయాడు. ఏమన్నాడు తెలుసా? బాధపడవాక, నీ మారు మనసు నేను అంగీకరిస్తున్నా, నీ పశ్చాత్తాపాన్ని నేను అర్థం చేసుకున్నా, ఇదిగో నేను నిన్ను దీవిస్తున్నా. మనుషులు నీకు 2 పేర్లు పెట్టారు, మడిమ పట్టుకునేవాడు, కాళ్ళు పట్టుకునేవాడు, మోసగాడనైతే ఇప్పుడు నీవు నాతో పెనుగులాడి గెలిచావు గనుక నీకు క్రొత్త పేరు ఇస్తున్నాను. నీ పేరు ఇక నుంచి ఇశ్రాయేలు. ఇక నుంచి నీకు ఒక క్రొత్త జీవితం, ఒక క్రొత్త పేరు, ఇశ్రాయేలు. మారిన వ్యక్తులకు నా దేవుడు ఇచ్చినటువంటి పేరు ఇశ్రాయేలు. దేవునితో పోరాడి, మనుషులతో పోరాడి నువ్వు గెలిచావు, అంతే. ప్రియులారా, మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలోనికి రాకముందు, యేసుక్రీస్తు ప్రభు నా బ్రతుకులో జోక్యం చేసుకోకముందు, నా ఫ్యామిలీ కూడా నాకు ఒక పేరు పెట్టింది, నా కుటుంబం కూడా. ఆ పేరేందో తెలుసా? దరిద్రుడు. దరిద్రుడు. నా ఫ్యామిలీ నాకు ఇచ్చిన పేరు దరిద్రుడు. వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, నేను అబద్ధం చెప్పట్లా. మాకు ఇచ్చిన పేరు దరిద్రులు, దౌర్భాగ్యులు. జీవం గల నా దేవుడు ఆయన రెక్కల కిందకి వెళ్ళినప్పుడు దరిద్రుడా, దౌర్భాగ్యుడా అని పిలవలా. ఏమని పిలిచాడో తెలుసా? రే, సమాధానమే లేని బ్రతుకు బ్రతుకుతున్నవాడా, సమాధానమే లేని జీవితం జీవిస్తున్నవాడా, ఇదిగో నేను నీకు క్రొత్త పేరు ఇస్తున్నా. నా పేరు ఏంటది అర్థం తెలుసా? సమాధానమునకు రాజు. షాలేము రాజు. నీకు క్రొత్త పేరు ఇస్తున్నా నేను, సమాధానానికి రాజు. నీ జీవితంలో, నీ హృదయంలో, నీ కుటుంబంలో సమాధానమే కాదు, నీ వలన అనేక కుటుంబాలకు సమాధానం, అనేక కుటుంబాలకి సమాధానం నేను ఇస్తా. ఇది నేను మాట చెప్పడం కాదు, నా జీవితంలో ఇది అనుభవం అయింది. ఈరోజు మీకు చెప్తున్నాను, మీ పరిస్థితులు శాపగ్రస్తంగా ఉన్నాయా? మీ పరిస్థితులు అతలాకుతలమైపోయి ఉన్నాయా? మోడు బారిపోయి ఉన్నాయా? మారా అనుభవాల్లో ఉన్నాయా? చేదైన అనుభవాల్లో ఉన్నాయా? మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధ పరచబడి దేవుని వైపు తిరుగో. ఒక క్రొత్త జీవితం నీకు ఆయన సిద్ధపరిచుంచాడు. ఒక క్రొత్త పేరు నీకు ఆయన సిద్ధపరిచుంచాడు.
ఇప్పటికే బాప్తిస్మం పొంది కూడా అలజడిలో బ్రతుకుతున్న వారలారా, మీ దోషాలు ఒప్పుకొని మారు మనసు పొందండి. రక్షణ ఎరిగి కూడా, రక్షణ పొంది కూడా మళ్ళా బుద్ధిహీనంగా మీరు చేసిన పనుల నుంచి మళ్ళుకొని తిరిగి ఆయన పాదాలు హత్తుకోండి. నా తండ్రి యాకోబుకి ఇశ్రాయేల్ అని పెట్టినట్టు నిన్ను ఒక నూతనమైన అనుభవాల్లో గుండా ఆయన తీసుకెళ్ళబోతున్నాడు. నీ జీవితంలో నూతన క్రియ చేయబోతున్నాడు ఆయన. మారు మనసు పొందో, జీవితాన్ని దిద్దుకో, పరివర్తన చెందో, పశ్చాత్తాపమునందు మార్పు చెందు. రాబోతున్న సంవత్సరాల్లో, రాబోతున్న దినాల్లో దేవుని నూతనమైన క్రియలు నీవు చూడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితాల్లో అలాంటి మార్పును ఆశించినట్లయితే ఈరోజే తీర్మానం చేసుకొని సరి చేసుకోండి. నా దేవుడు నీకు ఇచ్చే నూతనమైన పేరు ఇక్కడ ఉంది. ఇప్పుడు నాకు ఈ పేరు ఇచ్చాడు కదా, రేపు అక్కడ పోయి నాకు ఇంకొక పేరు ఇస్తాడంట. ఆ మాట కూడా బైబిల్లో రాశాడు.